హలో అండి, అందరికీ నమస్కారం. ఐఎమ్ అనిత పత్తిపాటి. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజైతే మీ అందరితో పాటు మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా. ఈ వ్లాగ్ వచ్చేసి ర్యాండమ్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే షూట్ చేశానండి. వ్లాగ్ అయితే చాలా న్యాచురల్గా ఉంటుంది, తప్పకుండా చూడండి. అండ్ మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి వ్లాగ్ చూడడం అయితే కంటిన్యూ చేయండి. ఇది వచ్చేసి మార్నింగ్ అండి. ఇంట్లో అయితే పనులు అంటే బయట చిమ్మడము, ముగ్గులు పెట్టడము ఇదంతా అయిపోయింది. కాకపోతే రెగ్యులర్గా అదే ఉంటే బాగోదు అని చెప్పేసి మీకు కూడా బోర్ కొట్టకుండా వీడియోస్ చేయాలి కదా. గత 5 years నుంచి నేను మీతో ఉన్నాను. సో ఈ విధంగా కొంచెం అలా ఇలా మేనేజ్ చేసుకుంటూ చేయడం వల్ల కొంచెం అలా చేంజ్ అవుతూ వస్తుంది అండ్ మీకు కూడా బోర్ కొట్టకుండా ఉంటుంది. సో ఇక్కడైతే బయట పని అయిపోయిన తర్వాత ఇంకా లోపలికి వచ్చేసి మొత్తం ఒకసారి అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. ఇది నా రెగ్యులర్ రొటీన్. అంటే మీకు హెల్పర్ ఉన్నారు కదా, తను కదా చేస్తారు అని చెప్పేసి అనుకుంటారు. అంటే వాళ్ళు అంత డీప్గా ఏం చేయరు కదండి, వాళ్ళకు ఉండే పనిలో వాళ్ళు చేస్తారనమాట. నేను మాత్రం ఇంకా డీప్గా మొత్తం కూడా కిచెన్ అంతా రెగ్యులర్గా క్లీన్ చేస్తాను. అంటే కౌంటర్ టాప్, గ్యాస్ అవి వాళ్ళు క్లీన్ చేసిన, ఇంకా గోడలు ఇవన్నీ ఉంటాయి కదండి, సో అవి క్లీన్ చేస్తాను. ఒకవేళ నాకు ఓపిక లేదనుకోండి ఖచ్చితంగా వీక్లీ వన్స్ అంటే చేయించుకుంటాను అనమాట. సో ఈ విధంగా మెయింటైన్ చేసుకుంటూ ఉంటాను. నాకు వీలైనంత వరకు నేనైతే ట్రై చేస్తూ ఉంటానండి. సో ఇంకా గ్యాస్ కౌంటర్ మొత్తం కూడా ఒకసారి నీట్గా క్లీన్ చేశాను. ఇంకా షింక్ దగ్గరకు కూడా వచ్చాను. ఈ షింక్ తీసుకున్నప్పుడు మనం హౌస్లోకి రాకముందు కొంచెం భయం అనిపించింది, రస్ట్ వచ్చేస్తుందేమో అని చెప్పి. బట్ రస్ట్ అయితే రాలేదండి, చాలా నీట్గా ఉంటుంది. ఈవెన్ మనం యూజ్ చేసుకున్న స్టీల్ షింక్ అంటే రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం కదా, స్టోన్, వీటికంటే కూడా చాలా నీట్గా ఉంది. ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే తప్పకుండా ట్రై చేయొచ్చు. రెగ్యులర్గా మనం ఎలాగైతే క్లీన్ చేసుకుంటామో అలాగే క్లీన్ చేసి పెట్టేసాము అంటే మళ్ళీ నెక్స్ట్ డే వరకు కూడా ఇబ్బంది అయితే ఏం ఉండదు. నేనైతే రెగ్యులర్గా ఇక్కడ అంట్లు అవేం క్లీన్ చేయనండి. అంట్లు ఇవన్నీ కూడా బయటే క్లీన్ చేస్తారు ఎవరైనా వచ్చినా. ఒకవేళ నేను కూడా బయట వేసే క్లీన్ చేస్తూ ఉంటాను. చాలా తక్కువ టైమ్స్ అయితే నేను ఇక్కడ అంట్లు అవి క్లీన్ చేస్తూ ఉంటాను. ఒకేసారి ట్యాప్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేస్తున్నా. చాలా వరకు కూడా నీట్గా ఉంటుందండి హౌస్ అయితే. అంటే మనం కొనింది, మనం ఓన్గా కన్స్ట్రక్ట్ చేసుకునింది అయితే కాదు కదా. ఎలా ఉంటుందో ఒక 1 year తర్వాత అన్ని ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి అని చెప్పేసి కొంతమంది అన్నారనమాట. ఈవెన్ ఇప్పటికి కూడా వీడియోస్కి అంటే మన హౌస్ టూర్ ఉంది కదా, హోమ్ టూర్ వీడియో ప్రజెంట్ కూడా రన్నింగ్ అవుతూ ఉందండి. అంటే ప్రజెంట్ కూడా వైరల్ అవుతూ ఉందన్నమాట. రెగ్యులర్గా ఒక 4,000 5,000 మంది అయినా కానీ ఆ వీడియోని చూస్తూ ఉంటారు. అందులో వచ్చే కామెంట్స్లో మెయిన్ కామెంట్ ఏంటి అంటే, అంత బాగా పొగుడుతున్నారు బిల్డర్ని, 1 year తర్వాత చూడు ఎలా ఉంటుందో హౌస్, అప్పుడు మాట్లాడు అని చెప్పేసి అంటారు. అండ్ కొంతమంది ఏమంటారంటే, అంత పెద్ద ఇల్లు కట్టుకొని సిగ్గు లేకుండా ఇంకా మిడిల్ క్లాస్ అని మాట్లాడతావా అని చెప్పేసి రీసెంట్గా ఒక 2 daysలో కామెంట్స్ చూశాను అనమాట. అంటే ఆల్మోస్ట్ ఆ హౌస్కి ఎక్కడ కూడా నెగిటివ్ కామెంట్ అనేది రాలేదండి. ఈ 2-3 days నుంచి వస్తున్నాయి. ఎందుకు అంటే వాళ్ళకి నా గురించి తెలియదు, నేను ఏ స్టేజ్ నుంచి వచ్చానో తెలియదు కాబట్టి వాళ్ళు అలా మాట్లాడతారు. అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా వాళ్ళకి తెలియదు కాబట్టి మాట్లాడుతున్నారు. అండ్ మీ అందరికీ నా గురించి తెలుసు కాబట్టి నేను ఏ స్టేజ్లో ఉన్నాను, ఎలా వచ్చాను, ప్రజెంట్ ఎలా ఉన్నాను, నేను మిడిల్ క్లాసా కాదా, నా బిహేవియర్ ఎలా ఉంటుంది, ఇదంతా కూడా మీ అందరికీ తెలుసు. వాళ్ళకి తెలియక కామెంట్స్ పెడుతూ ఉంటారు. సో నెక్స్ట్ అయితే ఇల్లంతా కూడా క్లీన్ చేస్తానండి. అండ్ ఆల్మోస్ట్ వీలైనంత వరకు ఎక్కడైతే మరకలు కనిపిస్తాయో అక్కడ సపరేట్గా 2 cloths అయితే పెట్టుకుంటాను అనమాట. సో కిచెన్లోకి అండ్ ఈ కబోర్డ్స్ అవి క్లీన్ చేయడానికి మైక్రో ఫైబర్ క్లాత్స్ అంటాం కదా, అవైతే ఉన్నాయి. ఒక 2 పెట్టుకుంటా కిచెన్కి. అంటే కిచెన్లో అంటే ఎక్కువ ఉంటుంది కదండి. సో ఇంకా ఈ సోఫాస్ దగ్గర అక్కడ క్లీన్ చేయడానికి ఒకటనమాట. రఫ్గా రోజు అలా క్లీన్ చేస్తాను, డీప్గా అయితే ఏం కాదు. సో రఫ్గా ఈ సోఫాల మీద అయితే బయట విండోస్ అవి ఓపెన్ చేసి పెట్టుంటాం కదా, డోర్స్ అవి దుమ్ము చాలా ఎక్కువ పడిపోయి ఉంటుంది, బాగా కనిపిస్తూ ఉంటుంది. సో అందుకని నీట్గా అక్కడంతా క్లీన్ చేస్తాను. అండ్ ఈ టీవీ యూనిట్ దగ్గర కూడా నాకు డ్రెస్సింగ్ టేబుల్ అనేది లేదండి, దానివల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఇప్పుడు తెలుస్తుంది అనమాట. లౌక్యం ఏంటంటే రెడీ అవ్వడము, ఇక్కడికి వచ్చి పౌడర్ పూసుకొని, మనకి టీవీ యూనిట్కి పక్కన కొంచెం మిర్రర్ లాగా డెకరేటివ్గా ఉంది కదా, అక్కడ రెడీ అవుతుంది అనమాట. ఆ రెడీ అవ్వడం ఏం చేస్తుంది అంటే అక్కడ పౌడర్ మొత్తం చల్లేస్తుంది. సో అక్కడ మెయిన్ ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడంతా కూడా రెగ్యులర్గా తుడిచేస్తూ ఉంటాను. ఒక 5 నిమిషాల పని, నీట్గా కూడా ఉంటుంది. సో ఇదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను కాఫీ అయితే కలుపుకుంటున్నాను.
సో పిల్లలైతే స్నానం చేస్తున్నారనమాట, వాళ్ళకి నీళ్ళు తోడు పెట్టేశాను. ఇంకా వాళ్ళు స్నానం చేసి వచ్చేలోపు నేను ప్రశాంతంగా ఒక కాఫీ తాగుదాము అని చెప్పేసి కాఫీ అయితే కలుపుకుంటున్నాను. సురేష్ గారు అయితే లేరండి, సో తను చిన్న పని ఉందని చెప్పేసి బయటికి వెళ్ళారనమాట. ఇంకా నేనే మేనేజ్ చేస్తున్నాను ఇవన్నీ. తను లేకుండా మేనేజ్ చేయడం అంటే చాలా కష్టం అండి. పిల్లలకి అన్నీ ఒకేసారి సర్దేసేయాలి కదా, హడావిడిగా ఒకవైపు ఇంట్లో పనులు అలాగా. సో ఇక్కడ చేస్తూ షుగర్ అయితే కింద పోసేసాను. అంటే ఒకవైపు ఫోన్ తీస్తూ ఉంటాను కదా, మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది. అండ్ కిచెన్లో షాంపూ కండిషనర్ ఏంటనుకుంటారు, చిన్న వీడియో క్లిప్ ఒకటి మిస్ అయితే దానికోసం అని చెప్పేసి క్లిప్ అది షూట్ చేసుకున్నాను. సురేష్ గారు బయటకు వెళ్ళిపోతూ ఉంటే మళ్ళీ నాకు కొంచెం ప్రాబ్లం అవుతుంది. ట్రైపాడ్ అనేది విరిగిపోయిందండి, కొత్తదైతే కొనుక్కోవాలి. సో అందుకని తన చేత ఆ క్లిప్ అది షూట్ చేయించుకున్నాను అనమాట. అంటే నేను ఒక్కదాన్ని ఒక చేత్తో పట్టుకొని షూట్ చేయడం అంటే కష్టం కదా, అవి కొంచెం ప్రమోషన్ వీడియో అనమాట, దానికోసం అని చెప్పి. అండ్ పిల్లలకైతే దోశలు వేసి ఇచ్చేసాను. పిల్లలైతే టిఫిన్ తినేస్తూ ఉన్నారనమాట. సో మంచిగా బుద్ధికి కూర్చొని తింటున్నారు. ఈ టేబుల్ కూడా నీట్గా తుడిచాను కదా, మళ్ళీ పోసేస్తారు. ఇంకా మళ్ళీ నేను క్లీన్ చేసుకోవాలి. వీలైనంత వరకు పిల్లల్ని కింద కూర్చోబెట్టి తింటారనమాట, పద్ధతిగా తింటారు. ఆ డైనింగ్ టేబుల్ మీద ఇద్దరు కొట్టుకుంటానే ఉంటారండి. సో అదొక పని అయిపోయింది. పిల్లలు పెద్ద అవుతూ ఉన్నారు, మారిపోతారులే, అల్లరి తగ్గుతుంది అనుకుంటాను, కానీ పిల్లల్లో అల్లరైతే ఏం చేంజ్ అవ్వదు. ఒక్కొక్క ఇయర్కి ఒక్కొక్క స్టేజ్ మారుతూ ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ అది పేరెంట్స్కి తెలిసే ఉంటుంది. చిన్నప్పుడు ఒకలాగా, కొంచెం నడిచిన తర్వాత ఒకలాగా, కూర్చున్న తర్వాత ఒకలాగా, అండ్ దాని తర్వాత ఈ విధంగా స్టేజెస్ మారుతూ ఉంటాయి. ప్రజెంట్ స్టేజ్ ఏంటి అంటే మన మాట వినరు, వాళ్ళిద్దరూ కొట్టుకుంటూనే ఉంటారనమాట. మామూలుగా చిన్న విషయాలకే ఫైట్ చేసుకుంటారు. అండ్ వాళ్ళ గొడవలకి మనం తీర్పు చెప్పాలన్నమాట. సో లవ్కి అది చేసిందంటే రుత్విక్ అది చేశాడు అని చెప్పి ఇంక ఏం న్యాయం చెప్పండి, చెరొకటి తగిలించి కూర్చోబెట్టడం తప్ప బుర్ర తినేస్తారు. నెక్స్ట్ అయితే ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారండి. నేనైతే ఆఫ్టర్నూన్ ఇంకా లంచ్ ఒక 1 అవర్లో మిగిలి ఇంకా బ్లౌజెస్ దగ్గరికి వెళ్ళేసి ఆ వర్క్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. మార్నింగ్ 7:30కి లేచాను అనుకోండి, మార్నింగ్ 7:30 నుంచి వర్క్స్ స్టార్ట్ చేసిన, ఏ టైంకైనా లేవనివ్వండి, 7:30 అనుకుంటాను టైము. అప్పుడు నేను ఎప్పుడైతే మంచం దిగి బయటికి వెళ్తానో అప్పటి నుంచి ఆ కాఫీ తాగే టైంలో తప్ప మిగిలిన టైం కూర్చోవడానికైతే ఉండదన్నమాట. పిల్లలు వెళ్ళేసరికి 9 అవుతుంది. దాని తర్వాత వచ్చేసి ఇంకా నేను కొంచెం అంత ఫ్రెష్ అప్ అయిపోయి, సో తర్వాత టిఫిన్ అయితే దోశలు వేయడము ఏదో ఒకటి చేస్తాను కదా. ఇంకా ఆ లోపు ఏంటంటే మిషన్స్ దగ్గరికి వెళ్ళిపోయి బ్లౌజెస్ అవన్నీ సెట్ చేయడానికి ఈజీగా 1 అవర్ పడుతుంది. వన్స్ మిషన్స్ మీద బ్లౌజెస్ అవి పెట్టాము అంటే కంటిన్యూగా అవి ఆగిపోవడము, కలర్స్ చేంజ్ చేయడము, ఇది కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది పని అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి నేను పెరుగు పులుసు లాగా ప్రిపేర్ చేస్తున్నాను. సింపుల్గా పిల్లలకి బోర్ కొట్టకుండా వీక్ మొత్తం కూడా డిఫరెంట్గా చేస్తున్నాను. ఒకరోజు రుత్విక్కి నచ్చింది చేస్తున్నా, ఒకరోజు లౌక్యాకి నచ్చింది చేస్తూ ఉన్నాను. సో ఈ రోజు అయితే ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. పెరుగు నిన్న పాలు ఎక్కువ మిగిలిపోయాయండి, రాత్రి అయితే తోడు పెట్టేశాను అనమాట. ఇంకా ఆ పెరుగు మొత్తం అండ్ ప్యాకెట్లో కొంచెం పెరుగు ఉండింది, సో అదంతా కలిపేసి పెరుగు పులుసు అయితే చేస్తున్నాను. నార్మల్గా ప్యాకెట్ పెరుగు అలవాటు అయిపోయి మనం ఇంట్లో చేసి న్యాచురల్గా చేసుకున్న పెరుగు అయితే తినబుద్ధి అయ్యట్లేదండి. బయట ప్రోడక్ట్స్ అంతా అడిక్ట్ చేస్తాయి అని చెప్పేసి నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది అనమాట. చెప్పాలి అంటే నాకు అంటే నెయ్యి కానీ, పాలు కానీ, పెరుగు కానీ ఏవైనా చాలా ఇష్టము. అలాంటిది నాలాగా ఇష్టంగా తినేవాళ్ళే తినలేకపోతున్నారు అంటే అవి ఎంత అడిక్ట్ చేస్తున్నాయో బయట ప్రోడక్ట్స్ అనేది నాకు అర్థమవుతుంది అనమాట. బయట పెరుగు అయితేనే తినగలుగుతున్నాము, అంటే ప్యాకెట్స్లో వస్తుంది కదా దొడ్లా సంథింగ్ అలాగా. ఇంట్లో ప్రిపేర్ చేసుకునేది అయితే ఏదో కొంచెం వెన్న స్మెల్ రావడం, దానివల్ల ఏంటంటే మనకి నచ్చట్లేదన్నమాట. సో మెల్లిగా ఇలాగైనా కానీ తినిపించేయచ్చు అండ్ మేము కూడా కంప్లీట్ చేసేయచ్చు అని చెప్పేసి పెరుగు పులుసు లాగా చేసేసి సో ఇలా చేస్తున్నా. ఇంకా మెల్లిగా కొంచెం పాలు ఎక్స్ట్రా అయినా తీసుకొని పెరుగు పిల్లలకి కూడా ఇంట్లోదే అలవాటు చేయాలండి. సో అది చాలా బెస్ట్ అనిపిస్తుంది. సో పెరుగు పులుసు అయితే రెడీ అయిపోయింది. కొంచెం ఎక్కువే చేసేస్తాను ఉంటుందిలే, ఈవినింగ్ కూడా ఒక్కొక్కసారి ఈవినింగ్ వంట చేయడానికి కుదరదు అనమాట. మళ్ళీ దోశలు అవి ఉంటే వేసుకుంటాము, లేదంటే ఆఫ్టర్నూన్ ఏది ఉంటే అది వేసుకొని తినేస్తూ ఉంటామన్నమాట. సో నెక్స్ట్ అయితే కర్రీ రెడీ అయిపోయింది. రైస్ కూడా కుక్కర్లో పెట్టేశాను, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది కాబట్టి ఇంకా టైం ఉందన్నమాట. అప్పటికి టైం వచ్చేసి 11:30 అయింది. సో ఇంకొక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ దాకా టైం ఉంది కాబట్టి సో నేనైతే కొంచెం ఇంకా నార్మల్ నా ఎడిటింగ్ పని ఉంటుంది కదా మళ్ళీ అది చేసుకుంటాను. ఇప్పుడు మీరు చూడండి, కొంతమంది అంటారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేస్తుంటావు అని చెప్పి.
ఒక్క రోజు కాదండి, ఒక 10 రోజులు మీరు నా దగ్గరకు వచ్చి నేను చేసే పనులన్నీ చేయండి, అప్పుడు మీకు తెలుస్తుంది. అంతకు మించి నేను ఇంకేం చెప్పలేను. సో నాకు కనీసం కూర్చొని నా గురించి నేను ఆలోచించుకోవడానికి కూడా అట్ ప్రజెంట్ టైం లేదు. హలో అండి, స్టార్ట్ చేస్తున్నా. సో ఇప్పుడైతే అంతా అయిపోయింది, పిల్లలకి కర్రీ చేసేసి అలాగే కేసరి అన్నీ చేసి లౌక్యమ్మ కోరినట్లుగానే పంపించేశాను. సో ఇప్పుడైతే టైం వచ్చేసి 1 అయిపోతుందండి. ఇప్పుడే నాకు ఇంకా కొంచెం వీడియో షూటింగ్ ఉందన్నమాట, దానికోసం అని చెప్పి కూర్చున్నాను. మధ్యలో ఏంటంటే కస్టమర్స్ వచ్చారండి కరెక్ట్గా 12కి. సో దానివల్ల ఏంటంటే ఇంకా పని అయితే లేట్ అయిపోయింది. ఇంటికి కూడా చాలా వరకు కూడా కస్టమర్స్ వస్తారు వెతుక్కుంటా మన దగ్గరికి. అంటే వెతుక్కుంటా అంటే కాల్స్ చేస్తారు. ఇక్కడ దగ్గర చుట్టుప్రక్కల కిసాన్ నగర్ మాకు దగ్గరలో ఉంటుంది, మైపాడ్ గేట్, అండ్ దాని తర్వాత 3rd మైల్, 4th మైల్, ఇవన్నీ ఉంటాయన్నమాట. నెల్లూరు వాళ్ళకి అర్థమవుతుంది. సో వాళ్ళందరూ కూడా డైరెక్ట్ గా ఇంటికే వచ్చేస్తారు. సో ఇంకా వాళ్ళని అయితే మాట్లాడేసి వర్క్స్ అవి సెలెక్ట్ చేసుకున్నారు. ఒక 2 సారీస్ అయితే ఇచ్చేసి వెళ్ళారనమాట. సో ఇంకా షాప్ కి వచ్చారంట 2 డేస్. 2 డేస్ అయితే నేను షాప్ కి వెళ్ళలేదు, కొంచెం హెల్త్ బాగాలేక. ఒకవేళ షాప్ కి ఎవరైనా రావాలి అనుకుంటే ఈవినింగ్ టైంలో రండి. సో నా నంబర్ అనేది సేవ్ చేసి పెట్టుకోండి, మీకు అవసరమైనప్పుడు ఒకసారి కాల్ చేయండి నాకు, ఒక 1 అవర్ ముందు, మీరు స్టార్ట్ అయ్యే ముందు. సో నేను కూడా ఆ టైంలో ఎలాగోలాగా పికప్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. లేదు ఇక్కడ చుట్టుప్రక్కల అంటే నాకు అడ్రస్ చెప్తే చుట్టుప్రక్కల ఎక్కడైనా అయితే డైరెక్ట్ గా ఇంటికైనా విజిట్ చేయొచ్చు. షాప్ అనే కాదండి, ఇంట్లో ఎవరేమి ఉండరు, నేనే ఉంటాను కాబట్టి హ్యాపీగా మీరు మన ఇంటికి రావచ్చు. సో నేను హ్యాపీగా రిసీవ్ చేసుకుంటాను, షాప్ అయినా ఇల్లు అయినా ఏదైనా కానీ. కంఫర్ట్ వైజ్ మీకు ఎలా వీలుంటే అలా అయితే శారీస్ అవి ఇచ్చేసి వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. సో ఇంకా వీడియో అయితే షూట్ చేసేసి ఇప్పుడు మళ్ళీ అప్లోడ్ చేయాలన్నమాట. సో నేను ఒక కామెంట్ వచ్చింది, అసలు నేను వీడియోసే సరిగ్గా పెట్టలేదు, ఎప్పుడు చూసినా ప్రమోషన్స్ అంటే నేను వీడియోస్ పెట్టేదే నెలకి ఒక 5-6 పెడుతున్నాను దగ్గర 1 ఇయర్ నుంచి. ఆ 1 ఇయర్ లో కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి, అవి వేస్తేనే దానికే ఇదైపోతా ఉన్నారు. సో ఇదన్నమాట, వీడియో అయితే కంప్లీట్ చేసేస్తాను, మళ్ళీ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. అదండి, ఆ వీడియో షూట్ చేసేసి ఎడిటింగ్ చేసేసి సో అలాగే రూమ్లోకి వెళ్ళి డిస్టర్బెన్స్ లేకుండా వాయిస్ ఓవర్ ఇస్తాను అనమాట. చల్లగా ఫ్యాన్ గాలి, కొంచెం స్పీడ్ తక్కువ పెట్టుకుంటాను కదా. సో కొంచెం క్లైమేట్ వర్షాలు అవి పడడం వల్ల ఆ చల్లగాలికి హ్యాపీగా నిద్ర వచ్చేసింది. వీడియో అప్లోడ్ చేసేసి ఎడిటింగ్ చేసేసరికి 1 అవర్ టైం ఈజీగా పడుతుంది అనమాట, ఏదన్నా ప్రమోషన్ పార్ట్స్ అలాంటివి యాడ్ చేయాలి అంటే. సో దాని తర్వాత ఇంకా కరెక్ట్గా 2:30కి పడుకొని అండ్ కరెక్ట్గా మళ్ళీ 5కి అయితే నిద్ర లేచాను అనమాట. లేచి ఇంక ఇంట్లో అట్లా పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇక్కడ కాఫీ అయితే కలుపుకుంటున్నాను. ఇంకా సురేష్ గారు అయితే పిల్లల్ని తీసుకురావడానికి అయితే స్కూల్ దగ్గరికి వెళ్ళాడండి. సో ఇంకా ఒకేసారి పిల్లల్ని ట్యూషన్లో జాయిన్ చేసామన్నమాట స్కూల్లోనే. సో ఒకేసారి 6:30కి అయితే వస్తారు. సో ఆ టైం వరకు ఉండటం కొంచెం కష్టమే, బట్ ప్రజెంట్ అయితే ఎగ్జామ్స్ అవి జరుగుతున్నాయి కదండి, మళ్ళీ మనం ఇంటికి తీసుకొచ్చి ఫ్రెషప్ చేయించి వెళ్ళడం కంటే ఒక 1 అవర్ ఎక్స్ట్రా అందరి పిల్లలతో పాటు వీళ్ళు కూడా ఉంటున్నారు. సో నెక్స్ట్ అయితే ఇంకా కాఫీ తాగదామని కూర్చునే లోపే ఫోన్ కాల్ వచ్చింది, అంటే బిజినెస్ కాల్ అనమాట, బ్లౌజెస్ కోసము, మనకి చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళు, అదే బ్లౌజెస్ బిజినెస్ కోసం అనమాట. సో ఇంకా వాళ్ళతో అయితే మాట్లాడుతున్నాను. కొంతమంది అయితే అవసరం కోసం చేస్తారు, కానీ కొంతమంది ఏం చేస్తున్నారు, ఏం తిన్నారు అంటే జస్ట్ అది అభిమానం కూడా అని నేను అనుకోను. క్యాజువల్గా ఏదో టైంపాస్గా మాట్లాడాలి, అసలు ఫోన్ లిఫ్ట్ చేస్తారా లిఫ్ట్ చేయరా, రెస్పాండ్ అవుతారా అవ్వరా, ఈ వేలో టెస్ట్ చేస్తారండి. దయచేసి కొంచెం అర్థం చేసుకోండి. చూడండి, తినే ఫుడ్ కూడా పక్కన పెట్టుకొని మరి మాట్లాడాల్సి వస్తుంది మీకు అత్యవసర పరిస్థితుల్లో. అండ్ మీకు ఏదన్నా అవసరం అయితే మాట్లాడండి, నేను మాట్లాడతాను. వీలైనంత వరకు కాల్స్ ఇవన్నీ కూడా సురేష్ గారు కూడా తీసుకుంటారు. సురేష్ గారు మాట్లాడినప్పుడు భయపడకండి, తనకి కూడా నేను చెప్పుంటాను ఏ విధంగా ఏంటి డిజైన్స్ కావాలి అంటే పెట్టడము, ఇవన్నీ కూడా తనకి కూడా తెలుసు కాబట్టి తనకైనా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. దాని తర్వాత నేను కూడా మాట్లాడతాను అనమాట, మీకు కన్ఫర్మేషన్ అయిన తర్వాత. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ క్లారిఫై నేను చేస్తాను. ఎందుకంటే టోటల్గా మొత్తం వర్క్ చేసుకోవాలి అంటే ఒక్కదాన్నే మేనేజ్ చేసుకోవడం అనేది నిజంగా చాలా చాలా కష్టం అయిపోతుంది. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి, తప్పుగా అనుకోకండి. ఒకవేళ అనుకున్నా కానీ నేను ఏం చేయలేని పరిస్థితి అనమాట. ఇంకా మాట్లాడేశాను. దాని తర్వాత పిల్లల్ని తీసుకొని వస్తూ సురేష్ గారు అయితే టిఫిన్ తీసుకొచ్చారండి. చాలా రోజులైంది బయట టిఫిన్ తీసుకొచ్చుకొని తిని. అండ్ ఆఫ్టర్నూన్ వీడియో షూట్ చేశాను కదా, ఇంకా అవన్నీ కూడా ప్యాక్ చేసి పెట్టేశాను అనమాట. సో అవన్నీ కూడా సర్దుకోవాలి మళ్ళీ. అండ్ సోఫాలో చూసారు కదా, అసలు ఎంత సర్దినా కానివ్వండి ఈ బిజినెస్ వల్ల ఎక్కడ చూసినా బ్లౌజెస్ అయిపోయి
అయిపోతున్నాయి, నా వల్ల అవ్వట్లేదు, అందుకనే షాప్ పెట్టుకుంటే ఆ షాప్లో ఏమో పని జరగట్లేదు, ఆర్డర్స్ ఏమో ఫుల్ అయిపోతున్నాయి, కస్టమర్స్ దగ్గర నెగిటివ్ వచ్చేస్తుంది అని చెప్పేసి ఇమీడియట్గా నేను షిఫ్ట్ చేసేసుకొని పెండింగ్ ఉన్నవన్నీ కూడా కంప్లీట్ చేసేసాను. సో నెక్స్ట్ అయితే ఇంకా హ్యాపీగా టిఫిన్ అది తినేసి కొంతసేపు ఇంకా పిల్లల్ని ఫ్రెష్ అప్ చేయించేసాను అనమాట. అంటే వాళ్ళు రాగానే ముందు ఫ్రెష్ అప్ అయిపోయారు, దాని తర్వాత టిఫిన్ అందరం కలిసి కూర్చొని తింటున్నాము. రుత్విక్ అయితే స్నానానికి వెళ్ళి ఉన్నాడు, ఇంకా లౌక్య కూడా జస్ట్ ఇప్పుడే వచ్చింది. సో రుత్విక్ కూడా ఇంకా వచ్చేసాడు అనమాట. అందరం కలిసి టిఫిన్ తిన్నాము. చాలా బాగుంది, ఎక్కడ తెచ్చారో కానీ. ఒకప్పుడైతే ఇలాంటివన్నీ కూడా టేస్ట్ చేయాలంటే అసలు నార్మల్గా ఉండేది కదా, ఈవినింగ్ అయ్యేసరికి ఏదో ఒక టిఫిన్ నేను చేయడమో బయట తెచ్చుకోవడమో చేసేవాళ్ళము. ఇప్పుడు ఎందుకో తెలియదు కానీ ఎక్కడంటే అక్కడ తినాలనిపించట్లేదండి అసలు. ఇంకా రుత్విక్ కూడా వచ్చేసాడు, రుత్విక్ కూడా వడ్డించాము. మళ్ళీ రుత్విక్ లేడు అని చెప్పేసి అంటారు కదా, సో తను డ్రెస్ వేసుకొని వచ్చే లోపే ఇంకా మేము వడ్డించి పెట్టామన్నమాట. ఇంకా అందరం కలిసి తిన్నాం. ఇదండి ఇవాళ వ్లాగ్. అయితే వ్లాగ్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి, లైక్ చేయండి. మరొక వ్లాగ్తో వచ్చేసి